సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం మనం. ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పని కూడా గడ్డిపోతూ సమానం అనుకుంటున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పేది, మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే అయినా మేము రిజైన్ చేసాం. గడ్డి పోసలాగా ఇచ్చేసాం. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి ఏమన్నాడన్నా. అట్లా ఇక్కడ కూడా ఎంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాల పిల్లగాడు. ఆయన జలియన్వాలా బాగులో డయర్ విచక్షణరహితంగా కాల్పు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడ్డల రక్తాన్ని కల చూసినాడు. ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేశాడు. ఏంటంటే మట్టి పెట్టే నిలబడాడు. అన్నాడు వాళ్ళు అది చిక్కకూడదు. కానీ ఆనాడు ఇష్టపడ్డాడు. నిన్న చూస్తే మనం ఝాన్సీ లక్ష్మిగా బాయి ఫోటో చూస్తే చిన్న పిల్లల్ని ఒడిగొట్టుకొని పోరాటం చేస్తాం. చిన్న పిల్లల్ని అంటే అందుకని ఇవాళ మనం చూస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం త్యాగాల ఫలితంగా వచ్చింది. కాబట్టి మనకు కేవలం ఈ బంగ్లాలు, రోడ్లు, ఈ డెవలప్మెంట్ ఇది మాత్రమే కాదు. పిల్లలకి ఎక్కడో కూడా దేశభక్తి లేకుండా, కమిట్మెంట్ లేకుండా రేపు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో. 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం. మన సంస్కృతులు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు, మన పండుగలు వేరు, అనేక వైవిధ్యాలతో కూడిన దేశం భారతదేశం. కానీ ఇవాళ 79 ఏళ్ళుగా చెక్కు చెదరకుంటున్నది కారణం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, మన ప్రజాస్వామ్యం మనకు అందించిన గొప్ప రాజ్యాంగం, మన త్యాగదండ యొక్క ఆ పుణ్యఫలం. ఈ పరంపర ఇటులే కొనసాగించడానికి ఇవాళ మనం ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఈ విగ్రహం తప్పకుండా వారి జయంతితో అంటాడు అందరి కాల నివాసం తీసుకుని మన పిల్లలకి వారసత్వంగా అందించాల్సిన అక్కర్లేదు. వారసత్వంగా అందించాల్సింది కేవలం నౌకర్లు కాదు, జీవితం కాదు. వారసత్వంగా అందించాల్సింది ఎథిక్స్ అండ్ వాల్యూస్. అవి కొరబడుతున్నాయి. మీరు టీవీలలో చూస్తున్నప్పుడు, పేపర్లో చూస్తున్నప్పుడు మనిషేనా అనిపిస్తాను. వాళ్ళ చేష్టలు, తల్లి పిల్లల సంపద చూసాం మనం, తల్లిని కన్న బిడ్డల సంపద చూసాం మనం, కట్టుకున్న భర్తనే చంపిన సందర్భం చాలా తక్కువ. ఇక్కడ చాలా దుర్భసకరంగా ఉంది. ఇవన్నిటిని పోగొట్టగలిగేది మన ఐక్యత. పరస్పరం మానవ విలువల్ని ఇన్కల్కేట్ చేసే పద్ధతి. కాబట్టి మీరు దాన్ని కూడా మనం అక్కడెక్కడో జరిగింది, ఇక్కడెక్కడో జరిగింది, ఎక్కడో మన గడప కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి. బయట జరుగుతున్నది అక్కడితో అంతం కాదు. ఒకవేళ నీ గడప కూడా తన విషయం మనం మర్చిపోకండి. మనుషుల్లో మనం అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం మానవ జీవితం అని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఆ మానవ జీవితం ఎప్పుడు కూడా అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి, విలువలతో కూడి ఉండాలి. వీటితో పాటుగా ప్యారలల్గా వాటిని ఇన్కల్కేట్ చేయడంలో, కాపాడంలో మీరంతా గొప్ప